తిరుపతిలో జరిగిన దుర్ఘటన అనకాపల్లిలో విషాదాన్ని నింపింది. నర్సీపట్నానికి చెందిన బొడ్డేడ నాయుడు తొక్కిసలాట్లో చనిపోయాడు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భార్య, కుమారుడు, కోడలితో కలిసి వచ్చాడు నాయుడు. రాత్రి క్యూ లైన్లో భార్య చేయి పట్టుకుని వెళుతున్నప్పుడు పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు పెట్టిన తాళ్లను వదలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో బాబు నాయుడు కింద పడిపోవడంతో అతన్ని తొక్కుకుంటూ వెళ్లిపోయారు జనం. ఈ క్రమంలోనే అతను స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అతనికి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నాయుడు మృతి అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు తీసుకోవడం కౌంటర్లోకి వెళ్ళేసరికి మరి తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. మరి వాడు లేని లోటు ఎవరూ తీర్చలేము. ఆ ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోయినట్టే. కుటుంబం నాకు ఆయన కుడిపుజలా ఉండేవాడు. నాకు ఆయన లేని లోటు ఎవరో తీర్చలేరండి. అదేవిధంగా ఆయన భార్య కూడా చాలా బాధపడుతుంది. దయచేసి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రోడ్డును పడకుండా, వాళ్ళ ఫ్యామిలీని, మా తమ్ముడు ఫ్యామిలీని రోడ్డును పడకుండా ప్రభుత్వం వారు ఆదుకుంటారని విన్నవించుకుంటున్నాను.